ఆబ్సెంటిజంలో నా ఉద్యోగం పోయింది. ఆబ్సెంటిజం అంటే నా వంతు నేను చేయలేదండి. నాకు గృహ నిర్బంధన జరిగింది అత్తమామ భర్త వల్ల. ఇప్పుడు ప్రజెంట్ భర్త లేరు, చనిపోయారు. చిన్న చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఈ ఉద్యోగం వస్తే నేను నా పిల్లలు బతకగలుగుతాం. రేవంత్ అన్నకు కూడా నమస్కరించి అడుగుతున్నాను, కాలు మొక్తామని కూడా ఎన్నోసార్లు చెప్పాను. మా ఉద్యోగం మాకు ఇస్తే నా చిన్న పిల్లలతోనే నేను బతకగలుగుతా. ఎండి సార్కి ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయండి. ఎండి సార్ మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలండి. 1.5 ఇయర్ నుంచి ప్రజావానికి తిరిగాము, ఎలాంటి రిజల్ట్ లేదండి. ఇస్తాము అన్న మాట తప్ప మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా మా ఉద్యోగాలు మా వల్ల అందరి వల్ల తప్పు జరిగింది. ఒక్కసారి క్షమాభిక్ష పెట్టండి, ఒకసారి క్షమించి క్షమాభిక్ష పెట్టండి. రేవంత్ అన్న ప్లీజ్ మమ్మల్ని ఆదుకోండి. అన్నను కూడా కోరుకుంటున్నాను, సజ్జన సార్ని కూడా కోరుకుంటున్నాను. ఇదే అండి, థ్యాంక్ యూ. ఎట్లా నడుస్తుందమ్మా? ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అంటున్నావు, మరి ఏం చేసి పిల్లల్ని పోషించుకుంటున్నావు? ఏదో దొరికిన పని చేసుకుని నా పిల్లల్ని బతికించుకుంటున్నానండి. అట్లీస్ట్ ఉండడానికి షెల్టర్ లేదు, ఏం లేదండి. నా పరిస్థితి ఘోరంగా ఉంది. అది ఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పాను, ఎండి ఆఫీస్ కూడా తెలుసు అండి నా గురించి. కానీ నా ఉద్యోగం నాకు ఇవ్వడానికి చాలా అదవుతుంది. కానీ నేను నా పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ బతకాలంటే ఈ ఉద్యోగం చాలా అవసరం. లేకపోతే సూసైడ్ తప్ప మాకు ఎలాంటి స్థితి లేదండి. అదొకటే అండి. మనం ధైర్యంగా ఉండాలి కానీ సూసైడ్ థాట్స్ వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికే 16 మంది ఇలాంటి చిన్న చిన్న సమస్యల కారణంగానే తనువు చాలించారని విన్నా. బట్ మీరు కూడా అదే థాట్లోకి వెళ్ళకండి, మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఫైట్ చేసి కొంచెం మీ పిల్లల్ని కాపాడుకోవడానికైనా మీరు ఉండాలి కదా. మీ వెనకాల మీ 2 పిల్లలు ఉన్నారు. రేవంత్ అన్న వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తే అన్న ఆశ మీద ఇంతవరకు బతకామండి. ఇప్పుడు కూడా అదే ఆశ మీద ఉన్నాము. అట్లీస్ట్ రేవంత్ అన్న కూడా ఒక్క అడుగు మా కోసం వేస్తే చాలండి. ఇంతే అన్నది. అన్న నీకు కూడా దండం పెడుతున్నా, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. అడిగి అలసిపోయామండి. ఆ ఆలోచన పోవట్లేదు. అసలు సూసైడే చేసుకోవాలా చిన్న పిల్లలతోని అన్నట్టుంది. ఎండి సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. దానికి మించి ఏది లేదు. అలసిపోయామండి అడిగి. తప్పులు జరిగాయండి, మా అందరితో తప్పులు జరిగాయి. జరగలేదు అని కాదు, అందరితో ఏదో ఒక తప్పు జరిగింది. తప్పు జరిగితే పక్కకు పెట్టారు. ఇది మాకు ఇన్ని ఇయర్స్ సతాయించారంటే అది పనిష్మెంట్ అనుకుంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే చాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.